హిస్టరీ ఆఫ్ నుమాయిష్ ఎగ్జిబిషన్. ఒకప్పుడు హైదరాబాద్లో చిన్నపాటి దుకాణాలు మాత్రమే ఉండేవి. ప్రజలు వేరువేరు చోట్లకు వెళ్ళి వస్తువులను కొనాల్సి వచ్చేది. అప్పుడు పెద్దలు ఒక మంచి ఆలోచన చేశారు. దేశం మొత్తం నుంచి వస్తువులు ఒకచోట పెట్టి చూపిస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు. అలా పుట్టిందే నుమాయిష్. నుమాయిష్ అంటే ఒక పెద్ద వస్తువుల మేళ. చాలా సంవత్సరాల క్రితం 1938లో హైదరాబాద్లో మొదటి నుమాయిష్ జరిగింది. అప్పట్లో పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా వెళ్ళారు. ఒకే చోట బొమ్మలు, బట్టలు, వస్తువులు, పుస్తకాలు, వంట పాత్రలు అన్నీ కనిపించాయి. పిల్లలు అక్కడికి వెళ్ళగానే ఆనందంతో అరిచేవారు. అమ్మ బొమ్మలు, నాన్న జైంట్ వీల్. నుమాయిష్లో రంగురంగుల బొమ్మలు, చక్కని బట్టలు, రుచికరమైన మిఠాయిలు, పెద్ద పెద్ద ఆటలు అన్నీ ఉండేవి. పిల్లలు ఆటలు ఆడేవారు, ఐస్ క్రీం తినేవారు, నవ్వుకుంటూ తిరిగేవారు. పెద్దలు కొత్త వస్తువులు కొనేవారు. అందరూ కలిసి సంతోషంగా గడిపేవారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నుమాయిష్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా పిల్లలు తమ తాతయ్య, అమ్మమ్మలతో కలిసి నుమాయిష్కి వెళ్తారు. నుమాయిష్ పిల్లలకు ఒక మంచి పాఠం చెబుతుంది. అన్ని రాష్ట్రాలు ఒకటే, పంచుకుంటే ఆనందం పెరుగుతుంది, కలిసి ఉంటే జీవితం పండుగలా ఉంటుంది. అందుకే నుమాయిష్ అనేది కేవలం ఎగ్జిబిషన్ కాదు, పిల్లలకి ఒక ఆనంద కథ.